ఎపిసోడ్ 15 చెంగల్వ పూదండ. క్రితం ఎపిసోడ్లో లక్ష్మీనారాయణ దగ్గర డబ్బులు తీసుకోడు కృష్ణ. దాంతో లక్ష్మీనారాయణ రిలాక్స్ అవుతాడు. అప్పటి వరకు కృష్ణనే చూస్తున్న లక్ష్మీనారాయణ భార్య అతను చూడడంతో తల దించేసుకుంటుంది. కృష్ణ కాంతమ్మను కలిసి 2,000 రూపాయలు చేతిలో పెట్టి హైమని తనతో పాటు తీసుకొస్తాడు. లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్ళి అతని భార్యతో మాట్లాడుతూ ఉండగా లక్ష్మీనారాయణ వచ్చి ఏమిటి విషయం అని అడగగా, కొబ్బరి పీచు వ్యాపారం చేద్దామని నేను 3 వంతులు డబ్బు పెట్టుకుంటానని, మీరు 1 వంతు 20,000 రూపాయలు ఇవ్వమని అడగగా దానికి లక్ష్మీనారాయణ ఒప్పుకుంటాడు. అక్కడి నుంచి శంకర్ దాదాతో కారులో బయలుదేరి క్వారీకి వెళ్ళగా అక్కడ రాళ్ళు కొడుతున్న కూలీలను చూసి తన జైలు జీవితం ఒక్కసారిగా గుర్తొస్తుంది కృష్ణకి. ఇక్కడ ఒక రోజు కూలీ నేను ఇక్కడికి రావటం కోసం ఖర్చు పెట్టిన పెట్రోల్ ఖర్చులో సగం. నా తండ్రి ఒక సంస్థానాధీశుడు అయిన కారణాన నాకు ఈ అదృష్టం. నా ముందు ఉన్న జనాన్ని చూస్తే నాకు భయం వేసింది. ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ మౌనంగా నిర్లిప్తంగా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఆ నిశ్శబ్దం ప్రళయం వచ్చే ముందు ప్రశాంతతలా, గొప్ప విప్లవానికి సంకేతంలా ఉంది. ఒక పెద్ద కోటని పట్టుకోవడానికి నిశ్శబ్దంగా చుట్టుముట్టే సైనికుల్లా నెమ్మదిగా కదులుతున్నారు కూలీలు. అందరిలోనూ నిర్లిప్తత. దూరంగా కలకలం రేగేసరికి నా ఆలోచనల్లోంచి తేరుకొని అటు చూశాను. ఎవరో పడిపోయినట్టున్నారు. అందరూ పనులు మానేసి అతడు చుట్టూ చేరుతున్నారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఏమైంది ఏమైంది అరుపులు. వడివడిగా అటువైపు నడిచాను. గుంపు నన్ను చూసి నమ్రతగా దారిచ్చింది. వడదెబ్బ తగిలింది అంటున్నారెవరో. నిన్నటి నుంచి జ్వరం, ఇయాల రావద్దురా పని కంటే వినలేదు. అతన్ని చేరుకున్నాను. వెల్లకిలా పడుకుని ఉన్నాడు. ఛాతీ ఎగిరెగిరి పడుతుంది. ముందుకు వంగి పరిశీలనగా మొహం చూసి షాక్ తగిలినట్టు నిశ్చేష్టుడయ్యాను. అతడు అంతకుముందు 2 రోజుల ముందు నా దగ్గరకు వచ్చిన వృద్ధుడు. డబ్బులిస్తే పని ఎగ్గొడతానేమోనని సంశయాన్ని మాలో కలిగించినవాడు. ప్రాణం పోవటానికా అన్నట్టు కనురెప్పలు సగం తెరుచుకొన్నాయి. లోపల నుంచి తెల్లగుడ్డు నాతో మాట్లాడుతుంది. సాటి మనిషి మీద నమ్మకం పోగొట్టుకున్న నీతిహీనుడా, అన్నమాట నిలబెట్టుకోవడం కోసం, నీ సంపదని ఇంకొంచెం పెంచడం కోసం నేను ప్రాణాలు వదులుతున్నాను చూడు. చూడలేక వచ్చి కారులో కూర్చున్నాను. ఆ వృద్ధుడి శరీరాన్ని వ్యాన్ తీసుకువెళ్ళిపోయింది. కూలీలు మళ్ళీ పని మొదలుపెట్టారు. రాళ్ళు పగులుతున్న ధ్వని వినిపిస్తుంది. నా ఒంట్లో రక్తం అంతా పిండేసినట్టు వెనక సీట్లో జారబడి కూర్చున్నాను. నా స్థితి గమనించినట్టు డ్రైవర్ కారు పోనిచ్చాడు. అరగంటలో ఇల్లు చేరుకున్నాను. చాలా నీరసంగా ఉంది. నెమ్మదిగా మెట్లెక్కి డ్రాయింగ్ రూమ్లోకి ప్రవేశించడానికి కర్టెన్ తొలగించి అలాగే స్థాణువే నిలబడిపోయాను. నా చేతిలో కర్టెన్ బిగుసుకుంది. చేతులు 2 ఒళ్ళో పెట్టుకొని తల వంచుకుని ఒక మధ్యవయస్కుడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు. కర్టెన్ మామూలుగా వేసేసి నా రూమ్లోకి వచ్చేశాను. నా గుండె వడివడిగా కొట్టుకుంటుంది. అదే అత్యంత క్లిష్టమైన పరీక్ష. మనసంతా అదో రకమైన నిర్లిప్తతతో గూడు కట్టుకుపోయి ఉంది. ఆ చనిపోయిన వృద్ధుడు 10,000 మంది నిర్భాగ్యులుగా మారి నా చుట్టూ చేరి వికృతంగా పరిహసిస్తున్నాడు. తలుపులన్నీ మూసేశాను. నాలో ఈ ఘర్షణని భరించలేకపోతున్నాను. ఠాగూర్ జ్ఞాపకం వచ్చాడు. దేవుడి ముందు మినుక్కు మినుక్కుమని వెలుగుతున్న దీపం మానవుడి అస్తిత్వాన్ని పరీక్షిస్తున్నట్టు ఉంది. బాసింపెట్టు వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకున్నాను. నెమ్మదిగా ప్రపంచం నా నుంచి అదృశ్యమైపోయింది. నేను ఒక్కడ్నే. అప్పుడు నేను ఒక్కడ్నే 1000 నేనులుగా విశ్వమంతా వ్యాపించి ఈ అంధకార బంధుర పరేత నిలయాన్ని వెలుగుతో నింపి నా ముందో కొత్త ప్రపంచం ఉంది. సహృదయము, సౌభ్రాతృత్వము, సౌశీల్యము, సౌమ్యము,
సౌజన్యము అనే పంచామృతాలను కలిపి మానవత్వం అనే పాత్రలో ఎవరో అందరికీ పంచుతున్నారు. ఆ వరుసలో నేను నిలబడ్డాను. ఆలోచనలు నా నుంచి విడివడి దూరంగా పరిగెడుతున్నాయి. ఘర్షణ. నేను కాని నేను. ప్రపంచం లేదు. అసలేమీ లేదు. అంతా మౌనం. అంతా నీరసం. అంతా శూన్యం. 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 కళ్ళు విప్పి చుట్టూ చూశాను. 5 నిమిషాలు ధ్యానంతో మామూలు మనిషినయ్యాను. తొందరగా డ్రాయింగ్ రూంలోకి వచ్చాను. నన్ను చూసి బాబాయ్ లేచి నిలబడ్డాడు. కూర్చోండి అన్నాను నేను కూర్చుంటూ. ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్లోకి మారడానికి మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చునో ఠాగూర్ నేర్పాడు. మిన్ను విరిగి మీద పడ్డా చలించకుండా ఉండటాన్ని ఈ ఏకాగ్రత నేర్పుతుంది. మీ గురించి చాలా విన్నాను. ఒకసారి మీ దర్శనం చేసుకుపోదామని. ఆగాడు. ఏవీ మారలేదు. అదే వినయం, అదే నవ్వు. మీరు? అబ్బే, చాలా చిన్నవాణ్ణండి అన్నాడు. కలప వ్యాపారం ఉంది నాకు. అదీగాక ఓ 20 ఎకరాల పొలం ఉంది. 20 ఎకరాలు కాదు, 46 ఎకరాలు ఉంది. అంతేకాదు, కలప వ్యాపారంతో పాటు వడ్డీ వ్యాపారం కూడా ఉంది. నాకు వచ్చిన రోజే తెలుసా విషయం. చిన్నవాడు కాదు, పెద్దవాడు. లక్ష్మీనారాయణ కంటే పెద్దవాడు. పోతే లక్ష్మీనారాయణది కొంచెం ఉంటే పెద్దదిగా హంగు చేసే విధానం. ఇతడికి ఎంత సంపాదించినా పైకి మామూలుగా కనపడే గుణం. క్షమించాలి, మీ గురించి అతడు చెప్పాడు. గృహప్రవేశం రోజు మిమ్మల్ని పిలవలేకపోయాను అన్నాను. అబ్బే, పర్లేదు అన్నాడతడు నొచ్చుకుంటున్నట్టు. చాలా పెద్దవాళ్ళు వచ్చారట. అటువంటి దానికి నేనెందుకు? అతని మాటల్లో సెటైర్ ఏమైనా ఉందేమోనని పరిశీలించి చూశాను. అటువంటిదేమీ కనపడలేదు. బహుశా ఇతడు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతూ ఉండాలి. మా ఇద్దరి మధ్య మామూలుగా కొద్దిసేపు సంభాషణ జరిగింది. కిటికీలోంచి బయటకు చూసి, లక్ష్మీనారాయణ గారింటి నుంచి వస్తున్నట్టున్నారు అన్నాడు. అతనితో కలిసి ఓ కాంట్రాక్టులో పనిచేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను అన్నాను అతని వైపే పరిశీలనగా చూస్తూ. ఒక పీచు కన్సైన్మెంట్ ఎక్స్పోర్ట్ విషయంలో. అతని మొహంలో ఆతృత కనిపించింది. ఎంతకీ కాంట్రాక్టు అని అడిగాడు. 10 లక్షల దాకా ఉండొచ్చు. 6 లక్షల దాకా బ్యాంక్ ఇస్తుంది. 4 లక్షలు మా పెట్టుబడి. ఇప్పుడే ఓరల్ అగ్రిమెంట్ జరిగిపోయింది. అతడు చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. కొంచెం నిస్పృహ పొందినట్టు అతడి మొహం వాడిపోయింది. ముందుకు వంగాను. మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు. అతను ఉలిక్కిపడి, అబ్బే, ఏం లేదు అన్నాడు. పర్వాలేదు, చెప్పండి బలవంతం చేశాను. కొంచెం తటపటాయించి, మీతో కలిసి వ్యాపారం చేద్దామనుకున్నాను అన్నాడు. నవ్వి, నాతోనా అన్నాను. నా కంఠంలో కొద్దిగా హేళన ధ్వనించినట్టు. తలెత్తి, లక్ష్మీనారాయణ గారంత పెట్టుబడి పట్టలేకపోవచ్చు గాని మరీ అంత. ఆ పై మాటలు దొరక్క ఆగిపోయాడు. అబ్బెబ్బే, నా ఉద్దేశం అది కాదు అన్నాను నొచ్చుకుంటూ. ఇంతకీ మీరు పెట్టుబడి మీ వైపు నుంచి ఎంత పెట్టగలరు? ముందుకు వంగి రహస్యం చెబుతున్నట్టు 2 లక్షల దాకా పెడితే సరిపోతుందా అన్నాడు. నా పేరు రవి, లక్ష్మీనారాయణ గారి అబ్బాయిని అన్నాడు అతను. కూర్చోండి అన్నాను షేక్ హ్యాండ్ ఇచ్చి. అతడి వయసు 25 ఏళ్ళు ఉండొచ్చు. అమాయకత్వం ఇంకా మొహం నుంచి పోలేదు. లేతగా ఉన్నాడు. కళ్ళు నిర్మలంగా ఉన్నాయి. తల్లిదండ్రుల పోలిక ఏ కోసంలోనూ కనబడలేదు. సాదా బట్టల్లో ఉన్నాడు. 2 చేతులు ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాడు. కూర్చోవడంలో నమ్రత కనబడుతుంది. మా నాన్నగారు మీ దగ్గర పని నేర్చుకోమన్నారు అన్నాడు. నవ్వొచ్చింది. ఏం నేర్చుకుంటావ్ అన్నాను నవ్వుతూ. ఒక మూల టేబుల్ మీద వరుసగా పేర్చిన కామర్స్ జర్నల్స్ వైపు చూస్తూ, ఏదైనా సరే అన్నాడు. నా ఊహ తప్పు కాదు. అతడు చాలా అమాయకుడు. అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉండండి అన్నాను. తలూపాడు. కొంచెంసేపు ప్రస్తుత రాజకీయాల గురించి, కొత్త కాంట్రాక్టు గురించి సంభాషణ జరిగింది. ఇంతలో తలుపు తీసుకుని ట్రేతో హైమ వచ్చింది. 2 కప్పులు టీపై మీద పెట్టింది. గులాబీ రంగు జార్జెట్ చీర కట్టుకుంది. తలంటుకోవడం వల్ల
ఫ్యాన్ గాలికి ముంగురులు ఎగురుతున్నాయి. నిండుగా బొట్టు పెట్టుకోవడంతో అసలే గుండ్రటి మొహం మరింత గుండ్రంగా కనబడుతోంది. వంగి కప్పులు పెట్టటంలో ఆమె శరీరం మీద వంపులు చిత్రకారుడు గీసిన గీతల్లా ఉన్నాయి. మెరుపులా లోపలికి వెళ్ళిపోయింది. కార్నివాల్ వ్యాపారం బాగా సాగుతుంది. క్వారీ కన్నా మనుష్యుల మానసిక బలహీనతల మీద ఆడుకునే ఈ వ్యాపారం ఎక్కువ లాభాన్ని సంపాదించి పెడుతుంది. రూపాయితో లక్షలు సంపాదించాలనే మనస్తత్వం మనిషిలోంచి పోనంత వరకు తెలివైనవాడు వ్యవస్థలోని లొసుగుల్ని ఆధారం చేసుకుని డబ్బు పిండుకుంటాడనేది నిరూపణ అవుతుంది. కార్నివాల్లో డబ్బుకు బదులు చిప్స్ పెట్టడం ఎలా ఉపయోగిస్తుందో తెలుసుకున్నాను. సాయంత్రం పూట హుషారుగా వచ్చిన వాళ్ళు రాత్రి అయ్యేసరికి డబ్బంతా పోగొట్టుకుని దిగులుగా వెళ్ళిపోతుంటే జాలి వేసేది. అందరూ సగటు మనుష్యులు. వాళ్ళు ఇక్కడ ఇంత నికృష్టంగా పోగొట్టుకున్న డబ్బు ఇంట్లో జ్వరంతో పడుకున్న ఓ పసిపాప మందు కోసం తెచ్చింది. ఒక కాలే కడుపుని అర్ధాకలితో మార్చి మిగిల్చింది. కొంతమంది గెలిచేవాళ్లే. అయినా అదేమంత విచారించదగ్గ విషయం కాదు మాకు. ఈరోజు గెలిచినా దానికి రెట్టింపు పెట్టుబడితో మరుసటి రోజు తిరిగి వస్తాడని తెలుసు. అంతేకాదు, ఈరోజు గెలిచింది కూడా ఆ ఆనందం ప్రకటించుకోవడం కోసం తాగేసి ఆ తాగుడు వ్యాపారం పెట్టిన మరోవాడి చేతుల్లో పోసేస్తాడని కూడా తెలుసు. చాలా పటిష్టంగా నిర్మించిన మోసపు వల ఇది. డబ్బు దాహం నాలో మానవత్వాన్ని చంపేయడానికి ప్రయత్నించసాగింది. విపరీతమైన సంఘర్షణ జరిగేది నాలో. ఏ అర్ధరాత్రో చప్పున మెలకువ వచ్చేది. అస్థిపంజరం లాంటి శరీరాలతో వికృతంగా, దీనంగా, భయంకరంగా నా చుట్టూ ఎంతోమంది అన్నార్తుల నీడలు నాట్యం చేస్తున్నట్టు కల. వణికిపోయేవాడిని. ఒకసారి నీలో ఘర్షణ మొదలయ్యాక నీకు వేదన తప్ప ఇంకేమీ మిగల్దు అనేవాడు ఠాగూర్. ఆ మాటల్లో ఉండే సత్యం అర్థమవసాగింది. ఒక్కసారి ఈ స్పృహ కలిగాక ఆనందం నా నుంచి దూరమైంది. ఇంత జరిగినా నా గమ్యం మర్చిపోలేదు నేను. లక్ష్మీనారాయణ ఇంట్లో బాగా చనువు పెరిగింది. అతడి భార్య కూడా అప్పుడప్పుడు మా ఇంటికొచ్చేది. ఎప్పుడన్నా నేను, హైమ, లక్ష్మీనారాయణ, అతడి భార్య, రవి కలిసి కూర్చుని భోజనం చేసేవాళ్ళం. ఒకసారి అలా చేస్తున్నప్పుడు నా కాలు ఆమెకు పొరపాటున తగిలింది. చప్పున తీసేసుకుని క్షమాపణ చెప్తున్నట్లు చూశాను. ఆమె కళ్ళతోనే నవ్వింది. ఇలా దాగుడు మూతలుగా సాగేది వ్యవహారం. ఒకరోజు నేను వాళ్ళింటికి వెళ్ళేసరికి ఆమె సోఫాలో కూర్చుని పాకెట్ మిర్రర్లో లిప్స్టిక్ దిద్దుకుంటుంది. ఎదుటి సోఫాలో కూర్చుని ఆమె చర్యల్ని చూస్తూ లిప్స్టిక్ రుచి ఎలా ఉంటుంది అని అడిగాను. ఆమె క్షణం పాటు బిత్తరపోయి ఆ తరువాత గట్టిగా నవ్వి వేసుకోండి తెలుస్తుంది అంది. నన్ను నేను తిట్టుకుంటున్నట్టుగా ఛీ ఎంత మూర్ఖుణ్ణి నేను అన్నాను. అదే అంది తెల్లబోయి. అందమైన అమ్మాయిని లిప్స్టిక్ రుచి ఎలా ఉంటుందో కేవలం అడగడం ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాను. అడగకుండానే తెలుసుకోవచ్చు. అభ్యంతరం చెప్పిందెవరు అందామె. ఆ విధంగా మా ఇద్దరి మధ్య ఉన్న ఆఖరి పొర కూడా తొలగిపోయింది. నేను లేనప్పుడు రవి వస్తే హైమ కబుర్లు చెప్తూ కూర్చునేది. ఆమెది అద్భుతమైన సౌందర్యం. అందులోనూ శారీరకంగానూ మానసికంగానూ తగినంత విశ్రాంతి లభిస్తూ ఉండేసరికి మరింత అందంగా, నాజూకుగా తయారైంది. రవి ఆమె ప్రేమలో దాదాపు పిచ్చివాడయ్యాడనే చెప్పవచ్చు. పూర్తిగా 24 గంటలు మా ఇంట్లోనే ఉండకుండా మనసు అదుపులో పెట్టుకోవడానికి అతడు చాలా శ్రమపడుతున్నట్టు గ్రహించాను. హైమ వైపు చూసి నవ్వేవాణ్ణి, వాళ్ళ సంగతి గ్రహించినట్టుగా. హైమ కూడా నవ్వేది. ఆర్థికంగా కూడా ఆ సంవత్సరం బాగా బాగుంది. అనుకున్న దానికన్నా క్వారీలో రెట్టింపు లాభాలు వచ్చాయి. కార్నివాల్ సంగతి సరే సరి. ఆ పీచు తాలూకు కన్సైన్మెంట్లో కూడా మంచి లాభమే వచ్చింది. లక్ష్మీనారాయణకి అతడు పెట్టుబడిగా పెట్టిన 20,000కి ఇంకో 5,000 ఇచ్చేశాను. దాదాపు 3 నెలల్లో 25% లాభం చూసి అతడి తల తిరిగిపోయిందనుకుంటా. వెర్రిగా ఆ డబ్బు వైపు చూస్తూ ఉండిపోయాడు.
అతని భార్య మొహం చాటంతయింది. నేను వచ్చేస్తుంటే అతడు భార్యలో ప్రపంచం అంతా తిరిగి ఇచ్చినవాడు. అతడికి తెలిసినవన్నీ మార్గాలు మనకెలా తెలుస్తాయి అనడం వినిపించింది. నవ్వుకొన్నాను. ప్రపంచం అంతా తిరిగానా? థ్యాంక్ యూ ఠాగూర్ అనుకున్నాడు.